అసూయ ఒక అన్నను తన తమ్ముణ్ణి చంపేలా చేసింది. ఇది కయీను మరియు హేబేలు కథ. ఎన్నో సంవత్సరాల క్రితం ఆదాము మరియు హవ్వకు 2 కుమారులు పుట్టారు. వారి పేర్లు కయీను మరియు హేబేలు. కయీను రైతుగా పనిచేసేవాడు. హేబేలు గొర్రెల కాపరిగా ఉండేవాడు. ఒకరోజు ఇద్దరూ దేవునికి బలులు అర్పించాలని నిర్ణయించుకున్నారు. కయీను తన పొలంలోని పండ్లను దేవునికి తీసుకుని వచ్చాడు. హేబేలు తన గొర్రెలలో ఉత్తమమైన మొదటి గొర్రెపిల్లను అర్పించాడు. దేవుడు హేబేలు బలిని సంతోషంగా స్వీకరించాడు, కానీ కయీను బలిని స్వీకరించలేదు. దాంతో కయీనుకు కోపం మరియు అసూయ వచ్చింది. అప్పుడు దేవుడు కయీనుతో చెప్పాడు, నీవు మంచి చేస్తే నిన్ను స్వీకరిస్తాను, కానీ చెడు చేస్తే పాపం నీ తలుపు దగ్గర ఉంది. కానీ కయీను తన కోపాన్ని నియంత్రించలేదు. ఒకరోజు అతను తన తమ్ముడు హేబేలును పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ అసూయతో అతన్ని చంపేశాడు. తరువాత దేవుడు కయీనును అడిగాడు, నీ తమ్ముడు హేబేలు ఎక్కడ? కయీను ఇలా అన్నాడు, నాకు తెలియదు, నేను నా తమ్ముడి కాపరినా? కానీ దేవునికి అన్నీ తెలుసు. కయీను చేసిన పాపం వల్ల దేవుడు అతనికి శిక్ష విధించాడు. ఈ కథ ద్వారా నీతి ఏమిటంటే, అసూయ మరియు కోపం మనిషిని పాపం చేయిస్తుంది. దేవుడు మన బలి కంటే మన హృదయాన్ని చూస్తాడు.